అందరికీ ప్రైజ్ అలాడ్. సో దేవుడు దావీదుని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దావీదు గొర్రెల కాపరిగా ఉంటాడు. సో గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడు రాజుగా నియమిస్తాడు. సో కొంతమందికి కొన్ని దేవుడు దయచేస్తాడు. మోషకు దేవుడు అద్భుతాలు దయచేస్తాడు. యోబుకు యథార్థతను దయచేస్తాడు. ఏలియాకు దేవుడు రోషమును దయచేస్తాడు. సంసోనుకు శక్తిని దయచేస్తాడు. సో నీ జీవితంలో కూడా దేవుడు అనేక కార్యములు చేయాలని అనుకుంటున్నాడు. సో ఎప్పుడైతే నువ్వు సాతాను అండవర్లో సాతాను యొక్క ఆధీనంలో ఉంటావో దేవుడు నీ పట్ల అనేక కార్యములు చేయడు. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ఆధీనంలో ఉంటావో దేవుడు నీ పట్ల కార్యము జరిపిస్తాడు. సో సామెతలు 19:21 దేవుడు ఇలాగంటున్నాడు, నరుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుట్టును కనుక యెహోవా యొక్క తీర్మానం స్థిరమని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. సో మనము నా నామమున దయ్యములను వెళ్ళగొట్టబడనని దేవుడు చెప్తున్నాడు. నీ జీవితంలో దేవుని యొక్క ఆధీనంలో ఎప్పుడైతే ఉంటావో కార్యము జరిపిస్తాడు. సో గాడ్ బ్లెస్ యు. దేవుని వాక్యం